దొరకునా 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 ఇటువంటి సేవా దొరకునా ఇటువంటి సేవా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయు త్రోవ దొరకునా ఇటువంటి సేవా నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయు త్రోవ దొరకునా ఇటువంటి సేవా రాగాలనంతాలు నీవే రూపాలు భవరోగతి మిరాల పోకార్చు దీపాలు రాగాలనంతాలు నీవే రూపాలు భవరోగతి మిరాల పోకార్చు దీపాలు నాదాత్మకుడవై చలగి నా ప్రాణదీపమై నాలోన వెలిగే భలే పాడావమ్మా. ఎవరమ్మా నువ్వు? నేనీ గురువు గారి శిష్యురాలిని. ఇలా పాడాల్సి రావడం నా దురదృష్టం. కానీ పాడివారిని గెలిపించడం నా ధర్మం. గురువుల అవమానం శిష్యులకు అవమానం. ఏమండి, మీ దగ్గర డబ్బుంది కదా, సర్వత్తు కొనగలరా? పాట పాడగలరా? అది సరస్వతీదేవి వరప్రసాదం. అంత తేలిగ్గా అందరికీ రాదు. కాస్త అస్వస్థత అడ్డుపడగానే సమర్థతని విద్వత్తుని వికరించడమేనా? సారీ అమ్మా. కాస్త విశ్రాంతి ఇవ్వండి. మీ ఆల్బం గురువుగారి గాత్రంతో అద్భుతంగా తయారవుతుంది. అమ్మా పద్మావతి, నా స్థాయి నిలిపావు, నా స్థానం నిలిపావు. ఈ గురువుకి జీవం పోసి నువ్వు పునర్జన్మనిచ్చావమ్మా. ఏమిచ్చింది రుణం తీర్చుకోని తల్లి. నా ఆయుష్ నీకు బహుమానంగా ఇస్తానమ్మా. గురువుగారు, అలా మాట్లాడకండి. మీకేమీ కాదు. మీ సంగీతమే మీకు పూర్ణ ఆయుష్నిస్తుంది. ఆ
సరస్వతీదేవి ఓడి మీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. ఈ అస్వస్థత తాత్కాలికం. మీ విద్వత్తు అజరామరం గురువుగారు. గురువుగారు, 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 ఏమైంది? కృష్ణ గురువుగారు, గురువుగారు, కృష్ణ గురువుగారు. కృష్ణ ఏమైందిరా? ఏమండి కృష్ణ కృష్ణ ఏమైందిరా? బామ్మ, ఏమండి ఏమైంది కృష్ణ? ఏమైందండి? ఏమండి? కృష్ణ ఏమండి? గురువుగారు. కృష్ణ ఏమిట్రా ఇది? పాపాలకి శిక్ష, పతనానికి సూచన. ఏంట్రా మాటలు? కనిపిస్తోందిగా, చూడండి. పద్మావతి వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేయమ్మా. ఏమిట్రా? ఎప్పటి నుంచి మీకు ఇలా నోట్లోంచి బ్లడ్ పడుతుంది? ఈ రోజే మొదటిసారండి. దగ్గు ఎంతకాలంగా వస్తుంది? నెల రోజుల నుంచి అప్పుడప్పుడు వస్తుంది డాక్టర్ గారు. కాకపోతే ఈ 2 రోజులుగా కొంచెం ఎక్కువగా వస్తుంది. ఓకే, బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటాను. డాక్టర్ గారు గొంతుకేమన్నా అయిందంటారా? ఏమీ లేదమ్మా, కాస్త పూసి పచ్చిగా ఉన్నట్లుంది. ఏం కాదుగా డాక్టర్? ఏమీ కాదమ్మా, కంగారు పడవలసిన పనేమీ లేదు. ప్రస్తుతానికి టాబ్లెట్స్ ఇస్తాను, వారం రోజులు రెగ్యులర్గా వాడండి. బ్లడ్ టెస్ట్ వచ్చాక చూద్దాం. ఎందుకు పూచిందంటారు? వేడి చేసినా కావచ్చమ్మా. మీరేమైనా ఎక్కువగా సంగీత సాధన చేశారా? పెద్దగా ఏమీ లేదండి. ఎందుకైనా మంచిది, కాస్త గొంతుకి విశ్రాంతి ఇవ్వటం మంచిది. అలాగేనండి. వస్తానమ్మా, రిపోర్ట్స్ వచ్చాక తీసుకొస్తాను. అలాగేనండి. ఓకే, పదండి. డాక్టర్ గారు వాడి విషయంలో భయపడాల్సిందేమీ లేదంటారా? అంటే ఏంటత్తయ్య మీ ఉద్దేశం? బ్లడ్ టెస్ట్ అంటున్నారు కదే, అందుకే అడుగుతున్నాను. భయపడవలసినంత ఏమీ లేదమ్మా, గొంతుపోత సర్వసాధారణం. రిపోర్ట్స్ రాగానే చెప్తానమ్మా. ఈలోగా వారిని ఎక్కువగా పాడవద్దని చెప్పండి. స్వరపేటిక బాగా రప్చర్ అయినట్టుంది. రాగాలాపన ఎక్కువగా చేయొద్దని చెప్పండి. ఏదైనా స్థాయికి పెంచి పాడటం మాత్రం మంచిది కాదు. జాగ్రత్తగా చూసుకోండి. అవును, వారు తాగటం మానేశారా? మానేశారండి. వారిని తాగకుండా చూడండి. తాగితే ఇబ్బంది పడవలసి వస్తుంది. గొంతులో నరాలు చిట్లి శాశ్వతంగా గొంతు మోగబోయే ప్రమాదం ఉంది. ఎంత విశ్రాంతి ఇస్తే అంత మంచిది. డాక్టర్ గారు, అసలు పాడనేకూడదా? స్థాయి పెంచి పాడకూడదు. చిన్నగా తన వరకు ఆలాపన చేసుకోవచ్చు. పాటే ప్రాణంగా బ్రతికేవాడు పాడే అవకాశమే లేదంటారా డాక్టర్ గారు? జాగ్రత్తగా ఉంటే సరిపోతుందమ్మా. మీరు అనవసరంగా భయపడకండి. వారిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనండి.
పద్మావతి అమ్మా పద్మావతి. వస్తున్నా గురువుగారు. ఏంటి గురువుగారు? మొన్న పీఠాధిపతులు వారు వచ్చినప్పుడు స్వరార్చన కోసం మనకి కృతులిచ్చి స్వరాలు సమకూర్చమని చెప్పారు కదమ్మా. ఓ గొప్ప రాగం ఆ కృతులకి సరిగ్గా సరిపోతుంది. నేను పాడింది ఒకసారి విని నీ అభిప్రాయం చెప్పమ్మా. గురువుగారు, గొంతు పోచింది అన్నారు కదా డాక్టర్ గారు. ఇప్పుడెందుకులేండి ఈ స్వరాలు రాగాలు, కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కదా. ఆలోచన స్ఫురించినప్పుడే ఆచరణలో పెట్టాలమ్మా. లేకపోతే ఆ రాగం మర్చిపోవచ్చు, లేదా స్వరం తప్పచ్చు. నేను పాడతాను, ఒకసారి విను. అర్జెంటుగా ఆచరణలో పెట్టకపోతే కొంపలేం మునిగిపోవులే. స్వరాలు కూర్చేది మీ చేతుల్లో పనేగా, తర్వాత చేయొచ్చులేండి. ముందు విశ్రాంతి తీసుకోండి. అవునరా, డాక్టర్ గారు విశ్రాంతి అవసరం అన్నారు. పద్మావతి, ఇవన్నీ తర్వాత చూడొచ్చు. వదిలేసేయమ్మా. అమ్మా, ఏంటందరూ ఒకటే మాట అంటున్నారు? విశ్రాంతి విశ్రాంతి అంటే మొదలు పెట్టారు. నా గొంతు బానే ఉందిగా. డాక్టర్ గారు నాకేమన్నా రోగం అని చెప్పాడా? కృష్ణ, అలాంటిదేం లేదురా. మరలాంటప్పుడు ఎందుకమ్మా ఆపుతున్నారు? నాకేం కాలేదుగా. పద్మావతి, నువ్వు ఒకసారి వినమ్మా. ఈశ్వరాలే రేపు ఆ పీఠాధిపతుల వారికి వినిపించి సభాష్ కృష్ణ అనిపించుకోవాలి. ఆ పీఠంలో మూల విరాట్కి స్వరాచన చేసే భాగ్యం లభించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. నేనిది చేయగలిగితే నా జన్మ చరితార్థమైనట్టే. ఆ స్వరాలు సమకూర్చిన తర్వాత నేను చనిపోయినా పర్వాలేదు. కృష్ణ, ఏంట్రా మాటలు? అలా మాట్లాడుతున్నారేంటి గురువుగారు? మీరింకా ఎన్నో ఎన్నో స్వరాలు కూర్చాలి, నాతో చేయించాలి. మీరు కారణ జన్ములు, చాలా బాధ్యతలు నిర్వహించాల్సింది. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నా మాట అమ్మా, అమ్మా, ఏం జరిగింది? వసంత, నువ్వేనా చెప్పు, ఏమైంది? ఏమీ కాలేదండి, మేం బాగానే ఉన్నాం. లేదు, మీరేదో దాస్తున్నారనిపిస్తోంది. పద్మావతి, డాక్టర్ గారు ఏమన్నారో చెప్పమ్మా. వారు చెప్పింది ఒకటే. మీకు విశ్రాంతి కావాలి అన్నారు, మందు ముట్టుకోవద్దు అన్నారు. మందు తాగితే పోసిన ఆ గొంతు పుండవుతుంది అన్నారు. తాగుడు జోలికి వెళ్ళొద్దు అన్నారు గురువుగారు. అంతే కదా. అయినా నేను మందు మానేశాను కదమ్మా. ఏమ్మా, మళ్ళీ ఎందుకు తాగుతాను? తాగను కాక తాగను. సరేనా? మీరేం భయపడకండి. రిపోర్ట్స్ రాగానే చెప్తానమ్మా. ఈలోగా వారిని ఎక్కువగా పాడవద్దని చెప్పండి. స్వరపేటిక బాగా రప్చర్ అయినట్టుంది. వారిని తాగకుండా చూడండి. తాగితే ఇబ్బంది పడవలసి వస్తుంది. గొంతులో నరాలు చిట్లి శాశ్వతంగా గొంతు మోగబోయే ప్రమాదం ఉంది.
బామ్మ నేను గురువుగారికి టాబ్లెట్ వేసొస్తాను. మనం భయపడతామని డాక్టర్ గారు ఏదో దాస్తున్నట్టున్నారు. రిపోర్ట్స్ వచ్చాక చెప్తా ఉన్నారుగా. ఏం చెప్పినా ఇంకా వాడు పాడటానికి వీల్లేదు. ఇప్పుడు పాటే పాడకూడదన్న పరిస్థితికి తెచ్చుకున్నాడు. అంతా నా కర్మ. ఈయన పాడలేకపోతే ఏ? ఆ పద్మ అవుతుందిగా, దాని చేత పాడిస్తా. ఏమే రుక్మిణి, అప్పుడే పోయి దగ్గరికి చేరావు? టిఫిన్ చేసావా? చేయలేదు. పొయ్యి ముందు కూర్చుంటే ఎప్పటికి పని అయ్యానే. రా తిందుగాని. నేను ఇవాళ ఉపవాసం ఉండాలనుకుంటున్నాను. ఎవరిని ఉద్ధరించడానికి? ఏం ఉద్ధరించడానికి? ఈ ఉపవాసాలు వ్రతాలు పని పాట లేకపోతే సరి. చేసిందే ఎక్కువ, ఇంకా ఈ ఉపవాసం ఎందుకు వేధవకి? బమ్మి ఏమన్నా? ఇప్పుడేమన్నా? పవిత్రంగా పాటించే ఉపవాసం గురించి నీ వయసు వాళ్ళు అలా మాట్లాడొచ్చా? అమ్మ ఎవరి కోసమో ఉపవాసం చేస్తున్నట్టు అలా మాట్లాడుతున్నావేంటి? తను చేసే ప్రతి పూజ, అర్చన, అభిషేకం, వ్రతం అన్నీ మన కోసమే కదా. అలాంటప్పుడు చేసిందే ఎక్కువ, ఏ ఉద్ధరించావు అనే మాట ఏంటి? పైగా వెదవకి అసలేంటిది? ఏంటమ్మా ఈ పూజలు, అభిషేకాలు వేరే ఎవరి కోసమో చేస్తున్నావా? బామ్మ ఉద్దేశం అది కాదే. ఎన్ని చేసినా ఆ దేవుడు మనల్ని ఏం ఉద్ధరించాడన్న బాధ, ఈ కష్టాలు ఎందుకున్నాయన్న ఉక్రోషం అంతే. మరి వెదవకి అంది? ఆహా, వెధవకి అనలేదే, వేధావాది అన్నాను. అన్నిటికీ అలా అనడం నాకు అలవాటేగా, కొత్తగా విన్నట్టంటావే. అయినా నీకు ఈ మధ్యన అక్షరం అక్షరం తప్పు పట్టడం ఎక్కువ అయిపోయిందిలే అమ్మా. కృష్ణ కృష్ణ అంటే కటకట అన్నావేమిటి అని అడుగుతావు. నీ చెవులేమైనా పూడుకుపోయాయేమో, డాక్టర్కి చూపించుకో. చెవులేం పోడలేదు, నీలా చాదస్తం కూడా లేదు. పద్మావతి నువ్వాగు. చూడు బామ్మ, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియకుండా పోతోంది నీకు రాను. నేను ఉపవాసం ఉంటే నీకెందుకు? నీకు టిఫిన్ చేసి పెడతాను, నువ్వు రా రా. అయినా నేనేమన్నాననే? తను అన్నది నేను స్పష్టంగా విన్నాను. అమ్మేమో కాదని చెప్పింది, బమ్మి ఏదో సవరించి చెప్తుంది. అసలు విషయం ఏదో ఉంది. ఈ పూజలు, వ్రతాలు, ఉపవాసాలు వేరే ఎవరికోసమో చేస్తుందా? వారిని బమ్మి వెదవకి అంటుందా? ఏమీ అర్థం కావట్లేదే.